ఇక దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు దురంధర్ జోష్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే లష్కరే తోయిబా కమాండర్ బిలాల్ హతమయ్యారు. సొంత కుటుంబ సభ్యులే అతన్ని చంపేసినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ వార్త విన్న వెంటనే ఉగ్రవాదులైన హఫీజ్ అలాగే అజహార్లు బంకర్లకు వెళ్ళిపోయినట్టుగా సమాచారం అందుతోంది. అసలు ఏం జరుగుతోంది పాకిస్తాన్‌లో? ఈ బిలాల్ హత్య వెనుక ఉన్న విషయం, అసలు విషయం ఏంటి? ఎస్ అండి. ఇప్పుడు మనం ఇండియా పాకిస్తాన్ సంబంధాలకు సంబంధించి దురంధర్ 2 ఈ ఫిల్మ్ ఏంటంటే చక్కర్లు కొడుతుందనమాట. దురంధర్ 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 అనేటప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎలా రా బాబు అనే టైపు ఉందనమాట. ఇప్పుడు కొంతమంది ప్రేక్షకులు కూడా చెప్తున్నారు దురంధర్ సినిమా చూసి, అసలు నన్ను వదిలేస్తే పాకిస్తాన్ వెళ్ళి టెర్రరిస్టులు చంపేద్దాం అంటూ మాట్లాడుతున్నారు ఒక ఆయన. ఇప్పుడు పాకిస్తాన్లో దురంధర్ ఎంటర్ అయ్యారా అన్నట్టు ఉందనమాట. ఎందుకంటే గత కొన్ని నెలలుగా ఆపరేషన్ సింధూర్ తదనంతరం ఎంతో మంది మిలిటెంట్లు అక్కడ అన్నోన్ పర్సన్స్, అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ చేతిలో చనిపోతున్నారు. చాలామంది కమాండర్లు చనిపోయారు, చాలామంది. అందులో ఇప్పుడు ఈయన లష్కర్ ఈ తోయిబా ఒక ప్రామినెంట్ కమాండర్, ఆయన బిలాల్ అరిఫ్ సలాహీ. ఈ బిలాల్ అరిఫ్ సలాఫీ కూడా ఈ లష్కర్ ఈ తోయిబా హెడ్ క్వార్టర్ పంజాబ్ ప్రావిన్స్లో మురిద్కేలో ఉంటుందండి. ఈ మురిద్కేలో ఆయన రంజాన్ రోజున ఆల్మోస్ట్ ఆయన మాస్కెళ్ళి వస్తుంటే ఆయన చంపేయడం జరిగింది. ఎవరు చంపారంటే అన్ఐడెంటిఫైడ్ అన్నోన్ పర్సన్స్ అని పాకిస్తాన్ అఫీషియల్ చెప్తున్నారు దాన్ని, పాకిస్తాన్ గవర్నమెంట్. మరి ఎవరు చంపారు? ఎవరు? దురంధర్ చంపాడా, రా చంపిందా, లేకపోతే మొసాద్ చంపిందా, లేకపోతే వాళ్ళు ఇంటర్నల్ ట్రబుల్స్? అంటే ఇంటర్నల్ ట్రబుల్స్ అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే ఈ లష్కర్ ఈ తోయిబా, అదేవిధంగా జైషీ మహమ్మద్, ఆల్ బదర్ లాంటి డజన్ల కొద్దీ ఉన్న తీవ్రవాద నాయకులకి ఐఎస్ఐ డైరెక్ట్గా సెక్యూరిటీ ఇస్తుంది. పాకిస్తాన్ ఆర్మీయే డైరెక్ట్గా సెక్యూరిటీ ఇస్తుంది. ఇంక్లూడ్ ఆపరేషన్ సింధూర్లో ప్రధాన మాస్టర్ మైండ్ అయిన ఈ కసూరి కూడా ఇప్పటికీ సేఫ్గా ఉన్నాడు. అంటే అంత సెక్యూరిటీ లేయర్స్ వాళ్ళకు ఉంటాయి అనమాట. అయినప్పటికీ కొంతమంది టెర్రరిస్టులు ఎలా చనిపోతున్నారంటే ఇండియన్ రా అనేది చాలా జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహిస్తుంది అని అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎప్పుడైనా రా అనేది మొసాద్ లాంటివి ఆపరేషన్ నిర్వహిస్తే అవి ఎప్పుడు మనకు బయటకు రావు, వీళ్ళ పేర్లు కూడా బయటకు రావు, కానీ వాళ్ళు అంతమవుతూ ఉంటారు. మొసాద్ లాగా ఉంటుంది అనమాట. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు హై అలర్ట్ అయినట్టు తెలుస్తుంది, ఎందుకంటే ప్రామినెంట్ టెర్రరిస్టులు చనిపోవడం. కాబట్టి పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ, ఎస్పెషల్లీ అసిఫ్ మున్నీర్ ఏంటంటే ఈ మెయిన్ తీవ్రవాదుల మాస్టర్ మైండ్స్ అయిన అజహార్, ఎవరు జైషీ మహమ్మద్ నేత అజహార్కి, అదేవిధంగా లష్కర్ ఈ తోయిబా అధినేత హఫీజ్ సయ్యద్ని బంకర్లో పెట్టి వాళ్ళకి రక్షణ ఇస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఏం ఫ్రీగా పాకిస్తాన్ అంతా తిరగడం లేదు, మూవ్ అవ్వడం లేదు. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ లొకేషన్స్ కూడా ఐడెంటిఫై చేయని విధంగా వాళ్ళకి రక్షణ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళను కూడా ఇండియా టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఎనిమీస్. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇండియన్ ఆర్మీ కూడా చెప్తుంది, ఆపరేషన్ సింధూర్లో ఎవరైతే భాగస్వామ్యం ఉందో వాళ్ళు ఈ భూమి మీద ఉండరు అన్నట్టు మనం ప్రకటించాం. మరి వాళ్ళు ఈ ఆపరేషన్ సింధూర్కి పహల్గామ్ అటాక్కి సంబంధించిన ముఖ్యమైన నేతలు ఎవరు? లష్కర్ ఈ తోయిబా, హఫీజ్ సయ్యద్, అజహార్లు, ఇక తర్వాత ది కసూరి ఇంకా బతికే ఉన్నారు. కాబట్టి వాళ్ళని చంపేదాకా ఆగదు. కాబట్టి దురంధర్ సినిమా అనేది ఏదో సినిమా కాదు, అది నిజం అవుతుంది పాకిస్తాన్లో. రైట్, మరో బ్రేక్ తీసుకుందాం, మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి.